స్వాగతం. జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో గవర్నమెంట్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి పథకాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితి ఒకసారి గమనించండి. స్వచ్ఛ భారత్ అనే ఒక పథకం ద్వారా ఒక స్కీమ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం రూపేణ ఒక షెడ్ ఏర్పాటు చేసి ఎంతో డబ్బును వెచ్చించి దీని నుంచి రైతులు వారికి ఉపయోగపడాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి ఈ కేంద్రంలో పెట్టి ఈ చెత్త ద్వారా సంపద తయారు చేయాలి అంటే ఎరువు రూపేణా తయారు చేసుకొని అది రైతులు పంట పొలాలకు వేసుకొని మంచి దిగుబడులు సాధించాలనే సదుద్దేశంతో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఎంత నిరుపయోగంగా ఉందో ఒకసారి గమనించండి. దయచేసి ఇటువంటి పథకాలు గవర్నమెంట్ పెడుతుంది, ఇది అమలుకు నోచుకోవట్లేదు. ఎందుకని? దీనికి కారణం ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల, అధికారుల, లేదంటే అసలు స్కీములు పెట్టేసి వదిలేస్తారా? ఎందుకు నిర్మిస్తున్నారు? ఇంత వ్యయం ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇదంతా ప్రజల సొమ్ము కాదా? ప్రజలది కాదా? అవును కదా. మరి ఖర్చు పెట్టించి ఇట్లా చేయించి దీనిని ఇలా నిరుపయోగంగా ఉంచడం వల్ల ఉపయోగం ఏంటి? దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎందుకని ఇలా ఉంటుంది, దీనిలో సంపద చెత్త నుండి సంపద తయారీ ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి అధికారులు, మరి మండల డెవలప్మెంట్ అధికారుల, లేదా మండల రెవెన్యూ అధికారుల, లేదా పంచాయతీ అధికారుల, లేదా ఇతరత్రా దీనికి సంబంధించి ఇంకెవరన్నా పరిశుభ్రతకు సంబంధించిన అధికారుల, ఎవరైనా సరే ఈ యొక్క భవనం ఈ విధంగా ఎందుకు తయారైంది, ఈ షెడ్ ఈ విధంగా ఎందుకు తయారైంది, దీనిలో చెత్త సంపద ఎందుకు తయారు చేయట్లేదు, ఇక్కడొక్కచాటే కాదు, దయచేసి గమనించండి, చాలా చోట్ల ఈ విధంగా తయారైనవి. దీనికి కారణం ఏంటి? ఇటువంటి మూలాలను ముందు బయటకు లాగి ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. నిరుపయోగంగా ఉన్నటువంటి భవనాల వలన మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. ఏ విధంగా చెడు జరుగుతుందంటే సాయంకాలం అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసి మందు తాగటం, సిగరెట్లు తాగటం, బీడీలు తాగటం, ఇంకా మన నోటితో చెప్పరాని పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి భవనాల వలన లాభం కన్నా ప్రజానీకానికి నష్టం జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా గమనించి ప్రభుత్వ అధికారులు స్పందించి వీటిని ఏదో ఒక విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసి మేలు చేయాలని చెప్పేసి మా భావన. ఇది చూడండి ఒకసారి, ఈ కేంద్రం అనేది ఎలా ఉంది ఏంటనేది ఒకసారి లోపలికి వెళ్దాము. ఒకసారి చూడండి, ఈ కేంద్రం ఎంత నిరుపయోగంగా ఉందంటే, ఎంత ఎందుకు కట్టారు? ఈ డబ్బు అంతా ఎవరి డబ్బు? ప్రజా డబ్బు కాదా? ఎందుకని ఇలా అవుతుంది? దీనిపై నిఘా ఎందుకు లేదు? చూడండి, మందు సీసాలు, సిగరెట్లు, బీడీలు, చూడండి ఇక్కడ చూడండి గ్లాసులు, పనికిరాని వ్యర్థ పదార్థాలని ఇక్కడికి తీసుకొచ్చి చెత్త తయారు చేయాలి కదా, చెత్త తయారు చేయాలి. కానీ తయారు చేయకుండా మందు సీసాల ద్వారా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి, కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఇది చూడండి ఒకసారి, దీంట్లో చూడండి మందు సీసాలు ఎన్ని ఉన్నాయి, పగిలిపోయి బీర్ సీసాలు పగిలిపోయి, ఇప్పుడు బీర్ సీసా చూడండి, బీర్ సీసా, ఇది మందు సీసా చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో చూడండి, ఇదిగో ఎందుకని ఇలా తయారైపోయింది వ్యవస్థ. ఇలా తయారవడానికి కారణం ఎవరు? ఎందుకు జరుగుతుంది ఇలా? ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విధంగా చేస్తే చివరకు జరిగేదేంటి? అలంకరణక, ఆహారానిక, ప్రభుత్వం మేము చేసామని చెప్పేసి ఆ స్కీమ్ పెట్టి వదిలేయటానిక, ప్రజలకు ఉపయోగపడటానిక? దేనికి కడుతున్నారు ఈ బిల్డింగులు? ఉపయోగించలేనప్పుడు బిల్డింగులు ఎందుకు కట్టాలి? దయచేసి అర్థం చేసుకోండి అధికారులారా, స్పందించండి. గవర్నమెంట్ అంటే ఎక్కడి నుంచో, ఢిల్లీ నుంచో ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేయరు, ముఖ్యమంత్రి గారు వచ్చి పర్యవేక్షణ చేయరు, మంత్రులు వచ్చి పర్యవేక్షణ చేయరు. ఎక్కడ ఉన్నటువంటి అధికారులు, మండల స్థాయిలో మండలాధికారులు, గ్రామ స్థాయిలో గ్రామాధికారులు, మనకు ఒక వ్యవస్థలు ఉన్నవి. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడానికే మేము ఇది వీడియో చేస్తున్నాను. దయచేసి ఇటువంటి సంఘటనలు ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. ఏ మండల అధికారులు ఆ మండలంలో, ఏ గ్రామ అధికారులు ఆ గ్రామంలో
ఇటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు కానీ ప్రభుత్వ స్కీముల క్రింద నిర్మించినటువంటి చెత్త తయారీ కేంద్రాలు కానీ ఇతరత్ర ఎటువంటి కేంద్రాలైనా కానీ ఈ విధంగా ఉండటాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎంత బాధ్యతాయుతంగా ఉంటున్నారు అధికారులు అనేది అర్థం చేసుకొని దయచేసి ఇప్పటికైనా ఇటువంటి ప్రభుత్వ భవనాలను ఆధీనంలో తీసుకోండి. వాటిని ఏదో ఒక విధంగా ఉపయోగించండి, ప్రజలకు ఉపయోగపడేలా చేయండి. ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ద్వారా ఎందుకు చేయట్లేదు? ఎవరి లోపం? ఎందుకని ఇలా తయారైంది? ఎందుకు పెట్టారు? దయచేసి అర్థం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. Gracias.